ఇంట్లో కూర్చొని చక్రం తిప్పే రోజులు పోయినాయి. జనం లండవల లేకుంటే ఎంత టోళ్ళనైనా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను జనాలు. అందుకే జనం నాడి పట్టాలంటే జనంలకే పోవాలి అనుకొని రోజుకో దిక్కు తిరుగుతాను లీడర్లు. గిట్లనే శుక్రవారం నాడు మాజీ మంత్రి కేటీఆర్ పరిగి దిక్కు పోయిండట. మరి ఆడ ఏం మాట్లాడిండు ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకున్నద్దప్పారి. శుక్రవారం పరిగి దిక్కుపోయిన కేటీఆర్ సర్కారోళ్లను గట్టిగానే అరుచుకున్నాడు. 100 రోజులలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా, చేయకుంటే నా పేరు మార్చుకుంటా అనే రేంజ్ లో ఎచ్చులు కొడుతీవి కదా. ఏవి ఎక్కడ నీ పథకాలు? ఏడేసిన గొంగడి గానే ఉన్నది. మహిళలకు నెలకు 2000 రూపాయలు ఇస్తా అంటివి, అదేడవాయ్. రైతు భరోసా పురాగా ఏకపోతివి. పొలగాళ్ళకి 5 లక్షల కార్డు ఇస్తా అంటివి, అదేడపోయింది. తులం బంగారం ఇస్తానంటివి కదా, అదేడపోయింది మరి అని ఇట్లా మునుం పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు. ముఖ్యమంత్రికి సవాల్ చేసిండు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? సవాల్ చేసి అరుచుకుంటుండో లేదో ఇటు బాదు కొందరు కార్యకర్తలు లేచిపోదామని చూసిండ్రు. ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2,500. ఏడిపోతురా మీరంతా? ఏడిపోతురు మీరు? ఆగురే, ఎందుకు ఆగమెందుక? ఏడిపోతురు భయ్ మీరు? కూర్చోరాదా? ఏడిపోతురు. కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నావు? చూసిరా, లేచిపోతున్న కార్యకర్తలను ఆగబట్టిండు రామన్న. అయినా కేటీఆర్ గారు మీరు ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్తున్నారు, బాగానే ఉన్నది. గాని పార్టీ కోసం నియతిగా కష్టపడ్డ చాలా మంది కార్యకర్తలు ఇంకా రగరగ రగిలిపోతూనే ఉన్నారు. అసొంటోలను మీ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం గుర్తించలే, ఎన్నడూ పిలిచి మాట్లాడలే. అందుకే ఇవాళ ఇంత మంట మీద ఉన్నారు. ఇప్పటికన్నా కార్యకర్తలను పట్టించుకోరి సారు. ఇక ఇది ఇట్లుంటే ఇదే ముచ్చట మీద తుంగతుర్తిలో 2 దమ్ముల పోటీ చేసి గెలవ శాతగాని అద్దెంకి దయాకర్ అన్న ఏమన్నాడో ఇనుండ్రి. అట్లా రోజు అబద్ధాలు చెప్తే జనానికి కూడా సొంత పార్టీ అయినా కూడా విసుగు పుడుతుంది అంటే ఇది ఒక ఉదాహరణ. అన్నా దయన్నా, ఎగస్పాటోల మీద అటెంట మాట్లాడదాం గాని మొదలు మనకు వచ్చే తాప ఎమ్మెల్యే టికెట్ వస్తుందో లేదో గది చూసుకోండి. తుంగతుర్తి జనాలు తమని దేకకున్నా పాపం దామోదర్ రెడ్డి సార్ ముఖం చూస్తున్నా 2 మాటల కాంగ్రెస్ కు బానే ఓట్లేసిండ్రు. అసొంటి జనాల అవస్థలు ఎన్నడు పట్టించుకున్న పాపాన ఓని తమరు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతారు? ఇక ముందు తమరి నియోజకవర్గంలో అన్ని చక్కగా ఉన్నాయో లేవో చూసుకొని అటెన్క వేరేటోళ్ళ గురించి మాట్లాడితే మంచిగుంటది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.